ఆపరేషన్ కగారు పేరుతో కర్రెగుట్టలలో జరుగుతున్న ఎన్నో ఘోరమైన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఎంతో మంది మావోయిస్టులను కూడా చంపడం చూస్తూనే ఉన్నాం. పోలీసులందరూ కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళపైన ఉక్కుపాదం మోపి వాళ్ళందరినీ చంపుతున్నాము, వాళ్ళందరి ఫోటోలు కూడా రిలీజ్ చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఇప్పుడు సుమంత్ అన్న ఉన్నాడు, మనం అడిగి తెలుసుకుందాం దాని గురించి. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అసలు రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, అంటే బోర్డర్ సమయంలో ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఆపరేషన్ కాగర్ కావచ్చు, అక్కడ ఉన్న మావోయిస్టులు అందరూ కూడా ఏరి పారేస్తున్నాం అని చెప్పి కూడా రీసెంట్ గా ట్వీట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. దాని గురించి మీరు ఏం చెప్తారు? మనిషిని చంపడం అనేది నేరము అనేది ఈ దేశంలో మనం భావిస్తాము. అట్లాంటిది ఈ దేశ పౌరులైనటువంటి ఎవరైతే భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులను వ్యతిరేకంగా ఉన్నాం, మేము తప్పనిసరిగా దీన్ని తుడిచివేస్తాము, లేకుండా చేస్తాము, కాలగర్భంలో కడతాము, లేదా ఒక టార్గెట్ పెట్టి దీన్ని ఫినిష్ చేస్తాము, ఈ దేశంలో ఏముండదు, మేమే ఉండాలని చెప్పి దుర్దేశం ఏదైతుందో అది అత్యంత ప్రమాదకరమైనది. గత చరిత్ర మొత్తం చూసుకున్నట్లయితే గత 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 15 ఏళ్ల పాటు బీజేపీ ఉంది. గతంలో కూడా అనేకమైన ప్రభుత్వాలు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా అనేకమైన ప్రభుత్వాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇది సుదీర్ఘకాలమైనటువంటి ఉద్యమం. ఈ భూమి మీద ప్రజలు ఉన్నంత కాలము, వాళ్ళ సమస్యలు ఉన్నంత కాలము అనేక మంది మాట్లాడుతారు, అడుగుతారు, కొట్లాడుతారు, ప్రశ్నిస్తారు. ప్రజలకు ఏదైతే కావాలో వాళ్ళ ఆ సంపదని ప్రజల దగ్గరే ఉండేటట్టు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళని, అడిగిన వాళ్ళని, మాట్లాడిన వాళ్ళని మాకు వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి ఈరోజు భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండాలని చెప్పేసి అని వాళ్ళందరినీ కూడా తుడిచివేస్తాం, ఈ దేశం ఈ భూమి మీద లేకుండా చేస్తాం అనేటువంటి ఆలోచన ఏదైతుందో అది అత్యంత దుర్మార్గమైంది. ఎందుకు దుర్మార్గమైందంటే ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది. ఈ రాజ్యాంగానికి ఏదైతే లోబడి పనిచేస్తామని చెప్పేసి పదవుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు కుట్రలు అవుతున్నాయో అవన్నీ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఏదైతే వాళ్ళు మాట్లాడి ప్రమాణం చేస్తున్న రాజ్యాంగం ఉందో తప్పనిసరిగా రాజ్యాంగానికి లోబడి ఈరోజు తప్పనిసరిగా మాట్లాడాల్సిన పని చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అనేక సందర్భాలలో కూడా కోర్టులు చెప్తా ఉన్నాయి, సుప్రీంకోర్టు చెప్తుంది, హైకోర్టు అనేక సందర్భ రాష్ట్రాల్లోనే హైకోర్టు కూడా చెప్తా ఉన్నాయి. ఏదైతే భిన్నమైనటువంటి రాజకీయ అభిప్రాయాలను కలిగి ఉండటం అనేది సహజమైనది. ఎవరైనా అది రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కు, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళు మాట్లాడవచ్చు, దానికి సంబంధించినటువంటి గ్రూపులు క్రియేట్ చేసుకోవచ్చు. అంతేగాని ఈరోజు ఆయుధాలు లేకుండా పోరాటం చేసేది అనేక సందర్భాల్లో కూడా కోర్టులు కూడా మాట్లాడినాయి. ఈరోజు ఇదే మావోయిస్ట్ పార్టీ 4 సార్లు ఈరోజు మేము ఆయుధాలు లేకుండా శాంతి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈరోజు మాట్లాడింది. అనేక సందర్భాల్లో లేఖలు కూడా ప్రజాక్షేత్రంలో పెట్టింది. ఆ ప్రజాక్షేత్రంలో పెట్టినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, దేశ ప్రజలందరూ కూడా ఈరోజు తప్పనిసరిగా దీని మీద మంచి అభిప్రాయం రావాలి బయటికి, దీన్ని తప్పనిసరిగా కంక్లూడ్ చేయాలి, దీని మీద చర్చలు జరగాలి. ఉత్తగా ప్రాణాలు ఎవరైనా కోల్పోవద్దు, అటు పోలీసులు అయినా ఇటు మావోయిస్టులు అయినా ఎవరైనా సరే ఈ దేశ పౌరులు. కాబట్టి ఈ దేశ పౌరుల యొక్క ప్రాణాలకే రక్షణగా ఉండాలంటే తప్పనిసరిగా శాంతి చర్చలు జరగాలని చెప్పేసి ఈ దేశం మొత్తం కూడా ఈరోజు అడుగుతా ఉంది. అవి పక్కన పెట్టేసి రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పేసి రాజకీయాల దురుద్దేశంతో కావచ్చు, మేము ఇంకా ఉండాలని చెప్పేసి ఏదో పైకి మీడియా చూపులు చూపుకోవడం కావచ్చు, దానికి సంబంధించి కావచ్చు. అట్లాగే మొత్తం కూడా మధ్య భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం తీసుకుపోయి బహుళ జాతి సంస్థలందరికీ కూడా కట్టబెట్టే ప్రక్రియ కూడా కావచ్చు మొత్తం కూడా ఈరోజు శ్రీకారం చుట్టినట్టు కేంద్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. చూడండి, మీరు గమనించండి, నిన్నగాక మొన్న ఎవరైతే మావోయిస్ట్ పార్టీ నేషనల్ సెక్రటరీ చనిపోయిన తర్వాత తెల్లవారే ఒక సంబంధించినటువంటి కొంత ల్యాండ్ని ఒక బహుళజాతి సంస్థకి మొత్తం కూడా ఎంఓయూ చేసి దానికి సంబంధించిన దాని మొత్తం కూడా కట్టబెట్టిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది దేశంలో. అంటే దేన్ని ఉద్దేశించి ఈ కగార్ని నడుపుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంత యుద్ధ ప్రాతిపాదికన మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ సెక్రటరీ చనిపోయిన తర్వాతే ఇమీడియట్లీగా ఆ భూమిని తీసుకుపోయి ఒక బహుళజాతి సంస్థకి లీజుకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు కనిపిస్తూ ఉంది? చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. కాబట్టి అనేక మంది ఆదివాసీలు మొత్తం కూడా ఉదాహరణ తీసుకున్నట్లయితే వాళ్ళ సంపద ఏదైతుందో వాళ్ళు తినటం కోసం మాత్రము, అలాగే ఏదైతే వాళ్ళు కట్టుకోవడం కోసం కావచ్చు, దాన్ని ఉండటం మాత్రం చూసుకుంటారు తప్ప దాన్ని దుర్వినియోగం చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా చూడరు. కానీ కేవలము మనం జనరల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆవు పాలు, గేదె పాలు చూసుకుంటాం, తీసుకొని పాలు పిసుకోవటం అవి చేస్తూ ఉంటాం. కానీ ఆదివాసీ గూడాలలో
ఏమాత్రం కూడా ఆవు పాలు కూడా మనం తీసుకోవడానికి మన అర్హులం కాదు. ఎందుకంటే తన బిడ్డ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే తాగడానికి అది అర్హులు. కాబట్టి మనం దాన్ని తీసుకొచ్చి స్పాయిల్ చేసుకొని మన ప్రయోజనాల కోసం వాడుకోవద్దని చెప్పేసి అంత స్పష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఉండే ఆదివాసుల గుండెల మీద ఈరోజు తుపాకులు తెస్తూ దమనకాండ చేస్తూ వాళ్ళ ఇబ్బందులు పెంచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ దేశంలో అందరికీ అన్నం ఉండాలి, ఈ దేశంలో ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నారు. కాబట్టి కనీసమైన మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తా ఉంది దేశంలో. ఈ దేశంలో ఏమీ సమస్యలు లేనట్టు, ఎక్కడా సమస్యలు లేనట్టు, కేవలము కగారు మాత్రమే మావోయిస్టులు మాత్రమే ఈ దేశానికి సమస్యలను తీసుకొచ్చి ఈరోజు చిత్రీకరించి ఈరోజు మొత్తం కూడా దేశంలో ఉన్న సమస్యలు మొత్తం కూడా పక్కదోవ పట్టించిన పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ దేశ ప్రజలుగా తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్న ప్రజలకి కనీసమైనటువంటి మౌలిక వసతులు కల్పించాలి. ఆ వసతులు కల్పించకుండా ఈరోజు ప్రజల యొక్క సమస్యల్ని పక్కదోవ పట్టడం కోసం ఒకవైపు సింధూర్ అని చెప్పేసి, ఆపరేషన్ కగార్ అని చెప్పేసి, మరోవైపు ఇంకేదని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా ఈ దేశ యొక్క ప్రజల యొక్క మౌలిక వసతుల్ని తీర్చకుండా పక్కదోవ పెట్టించి పబ్బం కట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇది దుర్మార్గమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా కగారుని నిలిపివేయాలి, ప్రజలందరూ కూడా శాంతి చర్చలు జరగాలి, ఈ దేశంలో అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి, మంచి పరిపాలన చేయాలని చెప్పేసి ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఆ విధంగా మీరు అడుగులు వేయాలి, లేకపోతే ప్రజలే తీర్పులు ఇస్తారు. గత 30 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు ప్రజలు దాన్ని విసర్జించారు. మొత్తం కూడా మీ ప్రభుత్వం వచ్చింది, ఇంకో 15 ఏళ్ళు అయితే నడుస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రజలు తిరస్కరిస్తే మీరు కూడా పోతారు. అధికారం సీట్లు అనేది శాశ్వతం కాదు, ప్రజలే శాశ్వతం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఏ రాజకీయ పార్టీకి ఉందని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే శాంతి చర్చలు అలాంటివి ఏమి లేవు, ఏమన్నా కానీ వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలి. అలాగే అసలు కరిగుట్టల్లో ఏముంది, ఏమన్నా నిధులు ఉన్నాయా, లేకపోతే లోహాలు ఉందా, బంగారం ఉందా అనుకుంటున్నారా? దేని గురించి వాళ్ళందరూ కూడా ఇదంతా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎందుకు అంత అవసరం లేనప్పుడు కర్రగుట్టలకు పోయో, లేకపోతే ఆపరేషన్ కగార్ పేరు మీదో, ఆపరేషన్ గ్రీన్ హాంట్ పేరు మీదనో ఇట్లా ఏమీ లేనప్పుడు ఆదివాసీ గూడాలకు పోవాల్సిన అవసరం ఏముంది, అడవులకు పోవాల్సిన అవసరం ఏంది? అడవుల్లో ఉంటే కలపని సంపదని మొత్తం తీసుకుపోయి ఎంఎన్సీ కంపెనీలకు ఎందుకు మొత్తం కూడా ఎంఈఓ చేసి దానికి లీజుకి ఇచ్చి దానికి మొత్తం కూడా అమ్మేస్తున్నట్టు పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? కాబట్టి వాళ్ళ సంపద ఏదైతే ఉందో ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని సంపదలు అయిపోయినాయి. ఈరోజు రైల్వేస్ కావచ్చు, మిగతా బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఇతర అనేకమైన సంపదలన్నింటికీ తీసుకుపోయి ప్రైవేట్ పరం చేసి ఆదాని అంబానీలకి మొత్తం కూడా కట్టబడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్నది ఒక్కటల్లా అయిందంటే ఈ ఏదైతే మధ్య భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ఉన్నది, దీన్ని తప్పనిసరిగా దీన్ని మొత్తం కూడా తీసుకోవాలి, దీన్ని జప్తు చేసుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. దాని ఆలోచన ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇది జప్తు చేసుకోవాలంటే, దీన్ని ఆక్యుపై చేసుకోవాలంటే, ఇది ఆదివాసీల నుండి మేము తీసుకోవాలనుకుంటే గుంజుకొని బహుళ జాతి సంస్థలకు అన్నిటి కూడా ఒప్పజెప్పాలంటే దీనికి అడ్డుగా మావోయిస్టులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడతా ఉన్నారు. కాబట్టి దాన్ని మొత్తం కూడా ఏం చేయాలంటే మావోయిస్టులు అంతం చేస్తే మొత్తం కూడా ఈ దేశంలో ఉన్న సంపద మొత్తం తీసుకుపోయి మేము ఒక్కళ్ళిద్దరి చేతిలో పెట్టడానికి 100% ఉంటుందని చెప్పేసి ఈరోజు కగార్ పేరు మీద ఒక టార్గెట్ పెట్టుకొని ఈ దేశ పౌరుల్ని అత్యంత కిరాతకంగా మానవీయ కోణం లేకుండా ఈరోజు చంపుతున్న పరిస్థితి ఉంది. ఇది దుర్మార్గమైంది. ఖచ్చితంగా చరిత్ర ఎవరిని క్షమించదు. తప్పనిసరిగా కాలం మళ్ళీ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తారని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులకు అభిప్రాయపడతారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే నంబాల కేశవరావు గారు ప్రధాన సూత్రధారి అనమాట. ఎన్నో అటాకులు జరిగినాయి, అందరి మీద కూడా, పెద్ద పెద్ద నాయకుల మీద కూడా, ఆయన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు. ఆయన మరణం గురించి మీరు ఏం చెప్తారు? అది భిన్నమైన రాజకీయాల అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. వాళ్ళ పందాకి కొంతమంది ఆమోదం ఉండొచ్చు, ఆమోదం లేకపోవచ్చు. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళ పందాకి ఆమోదం లేకపోవచ్చు. కానీ ఈరోజు మనిషిని చంపడం అనేది అత్యంత దుర్మార్గమైనది, అత్యంత కిరాతకమైనది. అది ఎవరిని చంపినా కూడా అత్యంత ప్రమాదకరమైనది. ఈ దేశానికి ఒక ప్రజాస్వామ్యం ఉన్నది. ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ఈ దేశంలో. కాబట్టి దాన్ని మరిచి ఈరోజు స్వార్థంతో రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే మేము రాజకీయాలు చేస్తాం, ప్రభుత్వాన్ని నడిపిస్తాం అని చెప్పేసి అనడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఇది చరిత్ర క్షమించదు. నంబాల కేశవరావు లాంటి వాళ్ళు ఈరోజు అనేక మంది ఇక్కడ నుంచి చదువుకొని పోయిన వాళ్ళు, యూనివర్సిటీ స్థాయిలో చదువుకొని పోయిన వాళ్ళు, అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో చదువుకొని పోయిన వాళ్ళు ఎందుకు వాళ్ళు అడవి బాట పడ్డారు అనే విషయాన్ని కూడా ఈరోజు మనం లోతుల్లో నుండి ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ దేశంలో సరిగ్గా తినడానికి తిండి ఉండదు, కులం పేరు మీద దాడులు జరుగుతాయి, మతం పేరు మీద దాడులు జరుగుతాయి, ఒక వర్గం పేరు మీద దాడులు జరుగుతాయి. సమాజం అనేటువంటి మొత్తం కూడా విచ్చలవిడిగా చేసి సమాజాన్ని మొత్తం కూడా దుర్భరంగా చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఈ అసమానత లేని సమాజం ఉండాలని చెప్పేసి ఏదైతే
ఈ ప్రజలందరికీ కూడా తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలని చెప్పేసి కనీసమైన మౌలిక వస్తువులు ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సమాజాన్ని అధ్యయనం చేసి ఒక మంచి ఇంటలెక్చువల్తో ఈరోజు ఒక గమ్యాన్ని వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేశారు. అది వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు 100% వాళ్ళు దాన్ని విశ్వసించారు కాబట్టి వాళ్ళు సుదీర్ఘకాలం పాటు ఆయన ప్రజల కోసం మాత్రమే ఉండాలనుకున్నాడు, ప్రజల కోసం మాత్రం త్యాగం చేయాలనుకున్నాడు. కాబట్టి ఆ క్రమంలోనే ఈరోజు అది ఆ సంఘటన అనేది జరిగిందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయని చెప్పారు. హాస్పిటల్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పారు. అలాగే ఒక కోవర్ట్ ద్వారా ఆయన్ని తెలుసుకొని ఆయన్ని ఎన్కౌంటర్ చేశారని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? దాన్ని నువ్వు కానీ నేను కానీ ప్రత్యేకంగా చూసిన వాళ్ళం కాదు, మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాకపోతే మీడియాలో వచ్చిన ప్రసారాలు కావచ్చు, కథనాలు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఒకవైపు మావోయిస్ట్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది అనేక సందర్భాలలో మాట్లాడుతూ ఉన్నారు. ఆరోగ్యంగా లేనప్పుడు ఏదైతే హాస్పిటల్కి పోయినప్పుడు వాళ్ళ టీం మొత్తం తీసుకుపోయి అక్కడ పట్టుకొని బయటికి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదని చెప్పేసి వీళ్ళు ఇక్కడే దొరికిరని చెప్పేసి నారాయణపూర్ ఎన్కౌంటర్ సంబంధించి ఆ ఏరియాలో దొరికిరని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనప్పుడు కానీ అటు పోలీసు వాళ్ళు కావచ్చు, మరోవైపు మావోయిస్ట్ పార్టీ కూడా రెండు ఏదైతే ప్రజల పక్షాన వచ్చి ప్రజల సెంట్రిక్గా ఆ విషయాలను చెప్పినప్పుడు మాత్రమే నిజాలు అనేది మనకు బయటకు వస్తాయి. కాబట్టి ఓవరాల్గా మనం ఏం మాట్లాడినా కానీ మనిషిని చంపడం అనేది అత్యంత దుర్మార్గమైనది. మనుషులను చంపుకోవడం, అందులో ఈ దేశ పౌరులు అయినటువంటి మనము దేశ పౌరుల మీద ఈరోజు మారణకాండ చేయడం అనేది అత్యంత దుర్మార్గమైంది. కాబట్టి ఇది ప్రజలు క్షమించరు. కాబట్టి గత చరిత్ర ఏది చూసుకున్నా కానీ ఏదైతే నియంతృత్వంగా చేసినటువంటి ధోరణి అవుతుందో హిట్లర్ నుంచి అనేక మంది ఎవరు చూసుకున్నా కానీ ఈ చరిత్ర అంతా కూడా కాలగర్భంలో వాళ్ళందరినీ కలిపేసింది. కాబట్టి చరిత్రను గుర్తుపెట్టుకొని చరిత్రని మదిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రజల సెంట్రిక్గా ప్రజల కోసం మాత్రమే పరిపాలన చేస్తున్న బాధ్యతగా రాజ్యాంగానికి లోబడి వాళ్ళు ఉండాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతాను. అంటే దేశానికి ఎవరు మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు? నక్సలైట్లా లేకపోతే ప్రభుత్వమా? ప్రభుత్వాలు మంచి చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఓట్లేసి గెలిపించిన పరిస్థితి ఉంది. కానీ ఓట్లేసి గెలిపించిన తర్వాత ప్రజలు ఇంకా అనేకమైన తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రజల కోసం మాట్లాడేటోళ్ళు, ప్రజల సెంట్రిక్గా మాట్లాడేటోళ్ళు అందరూ కూడా ప్రభుత్వానికి విన్నవించిన క్రమంలో మాట్లాడిన క్రమంలో ప్రభుత్వాలు ఏం చేయాలి? వాటిని పరిష్కరించే విధంగా అడుగులు వేయాలి. కానీ అది చేయకుండా మాట్లాడే వాళ్ళ గొంతుల్ని తుడిమేస్తాము, మాట్లాడే వాళ్ళందరూ కూడా నిర్బంధిస్తాము, మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఈరోజు జైళ్ళల్లో బందీ పెడతాము, మాట్లాడే వాళ్ళందరి మీద ఉపా యాక్ట్ పెడతాము, మాట్లాడే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెడతాము అనేది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పిరికి పంద చర్య. కానీ నిజంగా వాళ్ళు పనిచేయాలనుకున్నప్పుడు ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఈరోజు ఒక్కళ్ళు ఇద్దరు సంబంధించినది ఏదైతుందో ఎంఎన్సీ కంపెనీ కావచ్చు, బహుళజాతి సంస్థలు కావచ్చు, వాళ్ళ కోసం మాత్రమే ఈరోజు ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకో ఈరోజు దేశంలో వేల కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకు దోపిడీ చేసి కేంద్ర ప్రభుత్వం కానీ ఈ దేశ సంపద మొత్తం కూడా డబ్బులు మొత్తం కూడా ఎగవేసి వాళ్ళందరూ కూడా ఈరోజు తీసుకుపోయి ఫారెన్ కంట్రీలో ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు చంపట్లేదు? నిజంగా మాట్లాడేటోళ్ళు, ప్రజల కోసం మాట్లాడేటోళ్ళు, ప్రజలకి 3 పూట్ల అన్నం ఉండాలని చెప్పేసి మాట్లాడేటోళ్ళని, ప్రజలు కట్టుకోవడానికి బట్టు ఉండాలని మాట్లాడేటోళ్ళని, ఉండటానికి కనీసమైన ఇల్లు ఉండాలి, వాళ్ళకి కనీసమైన మౌలిక వస్తువులు ఉండాలని చెప్పేసి మాట్లాడేటోళ్ళని అత్యంత తుపాకులు పెట్టి ఈరోజు బూటుకు ఎన్కౌంటర్ చేయడం అనేది ఈ దేశ ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి చరిత్ర ఏదైనా సరే క్షమించదు. గతంలో చేసినట్టు గుజరాత్ కావచ్చు, ఇట్లా అనేకమైన సంఘటనలు ఈరోజు మొత్తం కూడా కాలంలో చరిత్రలో లిఖించబడ్డవి. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. కానీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు కావచ్చు వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రజలే శాశ్వతం. ప్రజలు ఎవరి పక్కన నిలబెడతారో వాళ్ళే అంతిమంగా విజయం సాధిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.